గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి. లిరికల్ సింగిల్స్ తో శ్రోతలను అలరిస్తున్నారు. మరి సినిమా షూటింగ్ అప్డేట్ ఏంటి? టాకీ ఎంతవరకు పూర్తయింది అంటే ముగింపు చేరుకున్నట్లే తెలుస్తుంది. 90% షూటింగ్ పూర్తయిందని, ఇంకా 10% మాత్రమే బ్యాలెన్స్ ఉందని తాజాగా చిత్ర వర్గాల నుంచి తెలిసింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుందని, దీంతో షూట్ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే వేసవి ముందరగానే శంకర్ అండ్ కో షూటింగ్ ముగించుకుని వస్తున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలుస్తుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. అందుకు కూడా సమయం ఎక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. అంటే దాదాపు 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకే శంకర్ టైం కేటాయించినట్లు తెలుస్తుంది. శంకర్ సినిమాలంటే ఆ మాత్రం టెక్నికల్ వర్క్ తప్పనిసరి. టెక్నికల్ ఆస్పెక్ట్ లోనూ ఆయన సినిమాలు హైలైట్ అవుతుంటాయి. గేమ్ చేంజర్ లో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అవి ఎంతో క్రియేటివ్ గా ఉంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి విజువల్ వర్క్ కి సంబంధించి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. పైగా శంకర్ సినిమాలకు చాలా వరకు సీజీ వర్క్ విదేశాల్లో జరుగుతుంటుంది. కొన్ని పనులు మాత్రమే చెన్నై స్టూడియోలో చేస్తుంటారు. ఒరిజినాలిటీ, న్యాచురాలిటీ విషయంలో శంకర్ రాజీ పడేది ఉండదు. షూట్ పూర్తయిన తర్వాత సీజీ వర్కులకే కోట్ల రూపాయలు వెచ్చించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ కి భారీగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంత సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ నుంచి రామ్ చరణ్ RC16 షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ చిత్రీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్ల నిర్మాణం కూడా జరుగుతుంది.